నమస్కారం. గళం న్యూస్కు స్వాగతం. నేను మీ వరదా నాగేశ్వరరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రమాదంలో గాయపడిన వారి కోసం రెడ్డి సంక్షేమ సభ్యులు చేస్తున్నటువంటి రక్తదానం ప్రశంసనీయం. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పుచ్చిరెడ్డి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి మరియు కాకినాడ మాజీ శాసనసభ్యులు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో కాకినాడలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైఎస్ అభిమాని యువత, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. పురుషులతో పాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు రావడం విశేషంగా. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లమల్లి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు రాష్ట్రానికి నిజమైన స్వర్ణయుగం అని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్, పావలా వడ్డీ రుణాలు, రైతులకు మద్దతు వంటి అనేక పథకాల ద్వారా సామాన్యుల జీవితం మెరుగుపడిందని తెలిపారు. ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతంగా జీవించి ఉన్నారని, ప్రతి ఏడాది ఆయన జయంతిని రక్తదాన శిబిరంతో ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. ఈ ఏడాది కూడా ఎంతో మంది రక్తదాతలు పాల్గొనడం విశేషమని తెలిపారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి నల్లమిల్లి మాచారెడ్డి ఈ కార్యక్రమానికి కన్వీనర్గా పర్యవేక్షించారు. శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ బన్నీ మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర రెడ్డిపై గల గౌరవం మాటల్లో చెప్పలేమని అన్నారు. ఆయన కలలు కన్న సంక్షేమ రాష్ట్రాన్ని సాకారం చేయడం మా లక్ష్యమని తెలిపారు. అదే దిశగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా పంచుకున్నామని తెలిపారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది దాతలు రావడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి కన్వీనర్ గా కూడా శ్రీ నల్లమిల్లి మాచారెడ్డి గారు వ్యవహరించారు. అలాగే కాకినాడ యువజన విభాగం అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ రాగిరెడ్డి అరుణ్ కుమార్ గారు అన్ని గారు ఈ కార్యక్రమాన్ని ప్రెస్టేజ్గా తీసుకుని మరి ఆయన సాయశక్తిగా చేసి ఈరోజు రక్తదాన కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడానికి ఆయన ముఖ్య కారకులు కూడా అయ్యారు. మరి ఈ సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాతలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి శ్రీ నల్లమిల్లి మాచారెడ్డి గారిని, శ్రీ బన్నీ గారిని, ఇరువురిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. నా పేరు నల్లమిల్లి పుచ్చిరెడ్డి, కాకినాడ. థ్యాంక్ యూ. ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి వచ్చేసి 123 మంది రక్తదాతలు రక్తదానం చేశారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ మరొకసారి రక్తదాతలందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ప్రీతమ నేత శ్రీ రాజశేఖర రెడ్డి గారిపై అభిమానాన్ని, అలాగే మన మాజీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని మీరందరూ రక్తదానం చేయడం ద్వారా మీరు చూపించారని తెలియజేయడానికి చాలా ఆనందిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞత. థ్యాంక్ యూ అన్న. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో, అలాగే కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి మరియు మన కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం డి కన్వెన్షన్లో చేయడం జరిగింది. అలాగే కాకినాడలో ఉన్న యువత, జగ్గంపేట నియోజకవర్గం, ప్రతిపాడు నియోజకవర్గం, తుని కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం, అలాగే కాకినాడ టౌన్ రూరల్, అలాగే పిఠాపురం, ఈ కాన్స్టిట్యున్సీలన్నింటి నుంచి యువత మరియు రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని, మా ద్వారంపూడి చంద్రశేఖర్ గారి పేరు చెప్పుకుని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన నాయకులందరికీ,
కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకు సహకరించిన రోటరీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.